టీ20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ మీద నిన్న పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఏకంగా 700 కోట్ల రూపాయల లాభం వచ్చిందన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఎలా సాధ్యం అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు. వారితో మాట్లాడదాం. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. టీ20 వరల్డ్ కప్లో భాగంగా నిన్న భారత్ పాకిస్తాన్ మీద ఘన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ ఓడిపోయినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మాత్రం ఏకంగా 700 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఎలా సాధ్యం అంటారు? ఎలా సాధ్యం అంటే పాకిస్తాన్ అనే కాదు, వరల్డ్ వైడ్గా కూడా క్రికెట్కి చాలా క్రేజ్ పెరిగిందండి. అవును, అంత క్రేజ్ పెరగడానికి కారణం కూడా ఒక విధంగా ఇండియానే. అసలు క్రికెట్ పుట్టింది ఇంగ్లాండ్లో కానీ, బట్ దాన్ని తర్వాత బాగా విస్తరించింది మాత్రం ఇటు సౌత్ ఏషియన్ కంట్రీస్, అంటే ఇటువైపు మన ఇండియాకి కానీ అటు ఆస్ట్రేలియా వైపు కానీ వీళ్ళకి ఎక్కువగా పాకింది. అయితే అటువంటి క్రికెట్లో పేరుకి ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని ఉంది, కానీ దాన్ని శాసించేది ఎప్పుడు కూడా బీసీసీఐ. అది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత వ్యూవర్షిప్ వచ్చిన కంట్రీ ఏదైనా క్రికెట్కి ఉందంటే అది ఇండియాలో మాత్రమే. ఇండియాలో క్రికెట్ వచ్చిందంటే క్రికెట్ అనేది ఒక మతం ఇండియాలో. అవును, క్రికెట్ ఈజ్ అండ్ రిలీజియన్ అన్నారు. భారతదేశంలో మాత్రం క్రికెట్ అనేది ఒక మతం అంట. సో అటువంటి మతం గల క్రికెట్కి ఎంత క్రేజ్ ఉంటుందంటే మన ఫ్యాన్స్, మన అభిమానులు, మన వ్యూవర్షిప్ చూడడం బట్టే వాళ్ళకి యాడ్ రెవెన్యూ కానీ, లేదంటే వాళ్ళకి బోర్డులకు వచ్చే డబ్బులు కానీ, అంటే మిగతా అన్ని బోర్డులు ఒక 50% అయితే ఒక్క ఇండియన్ బోర్డు వల్ల ఒక 50% ఐసీసీకి వస్తుందంట. భారత్తో మేము ఆడమంటూ తొలత పాకిస్తాన్ క్రికెట్ టీం అయితే కరాఖండిగా ఏదో బిల్డప్లు కొడుతూ చెప్పడం జరిగింది. అయితే నిజంగా వాళ్ళకి భారత్తో ఆడితేనే వాళ్ళ క్రికెట్ బోర్డుకి ఆదాయం వస్తుందని ముందుగా తెలుసు కాబట్టే ఒక మెట్టు తగ్గి మరీ ఆడేందుకు ఒప్పుకున్నట్లుగా కూడా ఇప్పుడు నిజంగా ఇండియన్ క్రికెట్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆటాడుకుంటూ ఉన్నారు. అసలు నిజంగా వాళ్ళకి ఇది చాలా ఘోర పరాభవం, చాలా అవమానం. నిజంగా అంత ఘోరంగా ఓడిపోయారు చూసారు. అసలు కనీస స్కోర్ కూడా చేయలేదు. అసలు 100 లోపు ఆల్అౌట్ అయిపోతారు అనుకున్నారు. ఏదో కొంచెం 100 మీద ఇంకొంచెం పెరిగింది. కానీ అసలు యాక్చువల్గా మీరు అన్నట్టు పెద్ద బిల్డప్ ఇచ్చి ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన వాళ్ళు ఏషియన్ కప్లో కానీ మరి తర్వాత మ్యాచ్లో కానీ ఎక్కడ మొన్న ట్రయల్ మ్యాచ్లో కూడా ఇంకా షేక్ హ్యాండ్ ఇవ్వడాలు లేవు, వాళ్ళని కలవడాలు, వాళ్ళకి చూడడం కూడా లేదు. సో దానికి వాళ్ళు కడుపు మంటతో ఏమనలేక ఇలాగని ఫ్లైట్లు కూల్చామని బిల్డప్లు ఇవ్వడం, క్రికెటర్స్ భార్యలు ఎక్స్లో వెటకారంగా పోస్ట్ చేయడము, ఇవన్నీ జరిగాయి. సరే మన వాళ్ళు ఏమన్నారు, ఏషియన్ కప్కు మేము దుబాయ్లోనే ఆడుతాం, నచ్చితే ఇక్కడ పెట్టండి, లేదని మ్యాచ్ నుంచి వెళ్ళిపోతా ఉన్నారు. ఇండియా ఆడిపోతే మ్యాచ్ ఎవడు చూస్తాడండి? ప్రపంచంలో ఎవడూ చూడండి ఇండియా ఆడకపోతే. దెబ్బతోని ఆ కౌన్సిల్ అంతా దిగొచ్చి ఇండియా ఆడపోతే మీ కష్టం, మీరు చచ్చినట్టు అక్కడికి వచ్చి ఆడాల్సిందంటే వీళ్ళు ఆతిథ్యం ఇచ్చారు ఆ ఏషియన్కి. సో పాకిస్తాన్ అన్నీ మూసుకొని అక్కడికి వెళ్ళి ఆడారు. అక్కడ పోయింది, సరే అయిపోయింది. ఇప్పుడు ఏం చేశారు, అదే బిల్డప్తో మేము అక్కడ ఆడము, మేము రాము, వాళ్ళతో మేము ఆడమని ఏదో బిల్డప్ ఇచ్చారు. బిల్డప్ ఇస్తే అసలే కష్టాల్లో ఉంది, చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. దానికి తోడు మొన్న మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్తో వాళ్ళు రన్వేలు ఎన్నో కొట్టేశారు. తర్వాత పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చెదగొట్టేశారు. మరోవైపు బలూచిస్తాన్ కూడా పక్కలో బల్యంలో రోజుకు 100 మంది లేపేస్తున్నారు. సో ఇన్ని పరిస్థితుల్లో వాళ్ళు ఆడము ఏడము అనుకుంటే దానికి తోడు ఈ తూర్పు పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వాడు ఒకటి రెడీ అయ్యాడు. వీడు కూడా మేము ఇండియాతో ఆడము ఏదో బిల్డప్ ఇచ్చారంట. ఇస్తే ఏమంటారా బాబు, ఇండియా ఆడకపోతే వరల్డ్ కప్పే లేదు అని ఐసీసీ ఖరాఖండిగా చెప్పేసింది. ఇప్పుడు ఐసీసీ ప్రెసిడెంట్ హోదాలో మన జైషా గారు కూడా ఉన్నారు, మన అమిత్ షా గారు అబ్బాయి. పైపెచ్చు ఈసారికి వరల్డ్ కప్లో ఎన్ని దేశాలు, అమెరికా, నేపాల్, నమీబియా, జింబాబ్వే అంటే ముందు నుంచి ఉన్న దేశమేనండి. ఈ చిన్న చిన్నవి కూడా యాడ్ అయిపోయాయి. యాడ్ అయిపోవడం ఏమవుతుంది, ఆ సూపర్ 8 కానీ లేదంటే లీగ్ మ్యాచ్లకి కొరత లేదు, బోల్డ్ టీములు ఉన్నాయి. మీరు పోతే ఒక టీము 10 టీములు కొత్త వచ్చాయి, ఒక పోతే పోయింది. పైగా ఇండియా ఆడపోతే ఏ టీము ఆడదు కదా. సో అందుకని ఇండియా గురించి అందరూ అలా ఉంటే పాప వీళ్ళు అపీల్ చేశారు, ఎవడూ రెస్పాండ్ అవ్వలే. ఐసీసీ కూడా ఏం మాట్లాడలేదు. అప్పుడు ప్రధాని పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ గాడు, తర్వాత బోర్డు చైర్మన్ ఎవడు నఖ్వీ అంటే ఆడొకడు, తర్వాత బంగ్లాదేశ్ బోర్డు చైర్మన్ ఆడేదో ఖాన్ అని వస్తుంది. వీళ్ళు ముగ్గురు అత్యవసర సమావేశం ఎక్కడ కరాచీలో, అది వైరల్ కూడా అయింది, మీరు చూసారు లేదు. వీళ్ళు ముగ్గురికి ఏం పనిరా ఇక్కడ, ప్రధానితో ఇద్దరు క్రికెట్ బోర్డుల వాళ్ళతో ఏం పని అంటే, బాబు మనం ఎందుకు ఎదవ పౌరుషాలు, ఈ బీరాలు పోవడం, ఈ మేకపోతు గాంభీర్యం ఎందుకు, ఆడితే మనకి
యాడ్స్ రూపంలో ఏదో రెవెన్యూ వస్తుంది అని చెప్పి అప్పుడు మరి సిగ్గులేని వెదవలు కదా వాళ్ళు, సిగ్గు విడిచి మొత్తానికి ఆడారు. ఆడినా కూడా ఘోరం, అంటే అసలు నిజంగా ఇషాన్ కిషన్ మీరు చూస్తే మ్యాచ్ నేను చూసే ఉంటాను నిజంగానండి, అది హైలైట్సా నిజంగా మ్యాచ్ అని తెలియదు. ఎంతో ఉన్నాడు మనిషి ఆయన ఇషాన్ కిషన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, లాగేస్తున్నాడు ఆఫ్ సైడ్ బాల్ కూడా లెగ్ సైడ్ లాగేస్తున్నాడు. అది కూడా అతి పెద్ద పిచ్, అది పెద్ద పిచ్, పైగా బ్యాటింగ్ పిచ్ కాదంట చూడండి, పైగా స్పిన్లకి బాగా అనుకూలించే పిచ్ అంట, దాన్ని కూడా వదలలేదండి అసలు. అంటే ఒక ఇన్నింగ్స్ లోనే ఆ పిచ్ మీద 3 సిక్స్లు హైయెస్ట్ అంట. అలాంటిది ఇషాన్ కిషన్ అసలు నిన్న శివరాత్రి సందర్భంగా చూసిన మ్యాచ్, ఒకవైపు దేశమంతా శివనామస్మరణ పరవశిస్తుంది, దానితోడు ఈ క్రికెటర్స్ భారతదేశానికి ఒక నిజంగా మంచి ట్వీట్ ఇచ్చారు, మంచి విందు ఇచ్చారని అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో అలాంటిది అయినప్పుడు ఎలాగో వాళ్ళకి టెలికాస్ట్ అవుతుంది, సో టెలికాస్ట్ అయినప్పుడు ఆ యాడ్స్ రెవెన్యూ వస్తుంది. సో వాటన్నిటి మీద వాళ్ళు సుమారుగా 700 కోట్లు గెయిన్ చేసుకున్నారు. పోనీ ఆ 700 కోట్లు కూడా ప్రజలకి వాటికి ఉపయోగిస్తారంటే అది లేదు, మళ్ళా ఈ తీవ్రవాదము వీటి మీదే తగలెడతారు. మళ్ళీ ఆ అట్టడుగున సంస్థలకి అవి ఆర్థికంగా సాయం చేయడమే అంతే తప్ప ఇంకా వాళ్ళు చేసే ప్లాన్ ఏంటి తెలుసు. మొన్న రీసెంట్గా దురంధర్ సినిమా చూశాను, మీరు చూసారు లేదు, వాళ్ళకి ఇలాగ వచ్చిన ఫండ్ అంతా కూడా ఆయుధాల మీద ఇన్వెస్ట్ చేయడం తప్పితే ఇండియన్ కరెన్సీ మీద డూప్లికేట్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగొస్తుంది దాని మీద పెట్టడమే, ఇదే పని అంట. చిన్న పిల్లలకు కూడా మతం మీద దాని మీద నూరిపోయడం ఇదే ఉంటుంది. మరి ఇంకెప్పుడు డెవలప్ అవుతారు? ఆ అట్టడుగులు ఉన్న వాళ్ళు అలాగే ఉంటున్నారు. ఒక్క మిలిటరీలో పనిచేసిన వాళ్ళు తప్ప ఇంకే ప్రభుత్వ ఉద్యోగం కూడా బట్ట కట్టిన సందర్భాలు లేవంట. అంత దారుణంగా ఉంది పాకిస్తాన్. సో ఈ గుప్పుడు అదేదో ఎవడో రాశాడు, ఆర్థికంగా అతలాకుతలం అవుతున్నటువంటి పాకిస్తాన్కి నిజంగా ఇండియాతో మ్యాచ్ ఆడడం వల్ల 700 కోట్ల రూపాయలు కలిసి వచ్చాయి. చూడండి, అంటే ఎంత శత్రు దేశంగా భావిస్తే మనం మరలా విదిలించినట్టు అయింది, ఏదో చిల్లర వేసేసినట్టు అయింది భారతదేశం. అది దాంతో బతుకుతున్నారు. అదేదో కవి మొన్న ఎవరు రాశాడు అద్భుతంగా, గుప్పెడు గోధుమ పిండి కోసం అలమటించే బతుకులటాలి. గుప్పెడు గోధుమ పిండి ఆ రొట్టి చేసుకోవడానికి, అటువంటి బతుకులు వాళ్ళకి ఎందుకంటే అదో పౌరుషాలు, తొడగొడ్డాలు, మేసం మెలేయడాలు. అసలు నిజంగా ఆ క్రికెటర్స్, స్పోర్ట్స్ పర్సన్, మిలిటరీ వాళ్ళు కూడా ఏంటి తెలుసా, ఎంతసేపు రుబాబు, రియల్ ఎస్టేట్ బిజినెస్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు. పైగా రియల్ ఎస్టేట్ ఆ మిలిటరీ వాళ్ళ ఫ్యామిలీ ఎవరు మళ్ళీ పాకిస్తాన్ లో నివసించారంట. ఆడేదో అరబ్ కంట్రీసో, ఇంగ్లాండో, యూరోపియన్ లో ఉంటారట వాళ్ళ ఫ్యామిలీ. వీళ్ళు మాత్రం ఇక్కడ ఏదో దేశభక్తిని ఉపదేశిస్తూ ఉంటారు. అటువంటి వెధవులకి మొత్తానికి మన దాడి జరిగితే బంకర్లో దాక్కోవడమే. సో నిజంగా మనం భారతదేశం మ్యాచ్ ద్వారా ఒక 700 కోట్లు టిప్ ఇచ్చింది అనుకోవాలి మనం. వాళ్ళు టిప్పే చిల్లర వేసింది, ఇప్పుడు కొన్నాళ్ళు బతకని అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.